మిగిలిన అప్డేట్స్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల చావులకు కారణమైన ప్రధాని మోదీని చిరంజీవి అభినందించారు. అదే రైతుల క్షేమం కోసం పోరాడిన రాహుల్ గాంధీకి మాత్రం మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. రైతుల నష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రైతుల కష్టాలపై సినిమాలు తీసే మీరు రైతుల ప్రాణాలు తీసిన బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో అప్పటి మంత్రి హరీష్ రావు భాగస్వామి కాదా అని ప్రశ్నించారు. చిరంజీవి గారు ఒక సినిమా తీశాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నారు. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో రైతుల దగ్గరికి పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 31,000 కోట్లు మాఫీ చేసిందని బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. నల్ల చట్టాలకు తీసుకువచ్చి రైతుల నడ్డివేచారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 31,000 కోట్లు రుణమాఫీ చేయడంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు షాక్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్లు చేయడానికి మాత్రమే పనికి వస్తారని సెటైర్ వేశారు. కాగా ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ కొన్నాళ్ల తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మాజీ కాంగ్రెస్ మంత్రి మెగాస్టార్ పై జగ్గారెడ్డి విమర్శలు చేయడం ఎక్కుపెట్టడం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.